ఏంటో చెప్పండి. నిధితో మాట్లాడతావా? తన మీద నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు బాబు. కానీ అది కావాలని అలా చేయలేదు బాబు. ఏదో పిల్లతనం, ముందు వెనక ఆలోచించకుండా అలా చేసింది కర్ణ. అందుకోసం నువ్వు తన మీద కోపగించుకుని మాట్లాడడం మానేసావంటే అది తిండి నీళ్లు అన్నీ మానేసి కూర్చుంటుందంతే. దీన్ని దేంతో లింక్ చేస్తున్నారు అసలు? వద్దు అనాలా? ఏం చెప్పాలి ఇప్పుడు? నాకు తెలుసు, ఐస్ క్రీమ్ తినకముందే నీ మనసు కరుగుతుందని. అది ఇంకోసారి ఎలాంటి పని చెయ్యకుండా నేను చూసుకుంటాను బాబు. మాట్లాడతావు కదా బాబు? నువ్వు దానికి దూరంగా ఉంటే అది దానికే మంచిది. అబ్బా, ఇప్పుడు నా మనసు శాంతపడింది. అమ్మా, మీ బర్త్డే అంటే వచ్చాను, కానీ ఖాళీ చేతులతో వచ్చాను. ఏ గిఫ్ట్ తేలేదు. ఈ గిఫ్ట్ లిఫ్ట్ అన్నీ మీ వయసు వాళ్ళకి. మాకైతే టెస్ట్లు, టాబ్లెట్లు, డాక్టర్ షాపు, దేవుడి షాపు అంతే. దేవుడి షాపా? దేవస్థానం. ఓ, బాగా చెప్పారు. డాక్టర్ని అడుగుతాం కదా, అందుకే డాక్టర్ షాప్ అన్నాను. ఇది కూడా అంతే. మీతో మాట్లాడి గెలవలేనులేండి. అదంతా సరే, మీకేం గిఫ్ట్ కావాలో చెప్పండి. ఏయ్, మీ పాలకోవాకు అంతే, కావాల్సినన్ని గిఫ్ట్లు ఇస్తాను. మీకు అంతే. చెప్పండి, ఏం కావాలి? నాకు చాలా ఉపకారం చేశావు కదా, దానికన్నా పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుంది బాబు? ఓ పని చేయండి, కళ్ళు మూసుకొని ఆలోచించి మీకు ఈ క్షణంలో ఏది ఎక్కువగా కావాలనిపిస్తే అది అడగండి. ఇంకేముంటుంది బాబు నాకు? మా నిత్య పెళ్ళి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరగాలి. అది తన భర్తతో సంతోషంగా ఉండాలి. అత్తవారింట్లో ఎంతో సుఖంగా ఉండాలి. ఇదే బాబు నాకు కావాల్సింది. ఇంతేనా? అంతే. అంతేనా? ఇదే మీ కోరికంటే దాన్ని నెరవేర్చే బాధ్యత నాది. నిత్య పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఏదేమైనా సరే మీరు అనుకున్నట్టే అవుతుంది. సరేనా? నా బంగారు కొండే, నా జీవితానికి వెలుగు నువ్వు. దానికేం తీసిపోలేదు బాబు.